హాయ్ అండి. అందరికి నమస్కారం. కంపెనీ పేరు బాలాజీ సీడ్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ బాలాజీ సీడ్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ కావాలని జాబ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారండి. ఈ అకౌంట్స్ ఆఫీసర్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ మరియు వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటది అనేది వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అందుకన్నా ముందుగా మీరు మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను అన్ని రకాల కంపెనీస్ తాలూకు జాబ్స్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ రెగ్యులర్‌గా నేను అప్‌లోడ్ చేస్తుంటాను. వాటి యొక్క అలర్ట్స్, అప్డేట్స్ మీరు రెగ్యులర్‌గా పొందాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ మహేష్ హెచ్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు మోటివేషనల్‌గా ఉండి మరిన్ని వీడియోస్ మీ ముందుకి ఎక్కువగా తీసుకురావడానికైతే మోటివేషనల్‌గా అయితే ఉంటది. కాబట్టి ఈ ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ బాలాజీ సీడ్స్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అకౌంట్స్ ఆఫీసర్ కావాల్సిన ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్, వర్క్ ప్రొఫైల్, తర్వాత ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ ఉంటది, ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఈ అకౌంట్స్ ఆఫీసర్స్‌కి కావాల్సిన మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీకామ్ లేదా ఎంకామ్ చేసినోళ్ళు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా మస్ట్ అండ్ షుడ్‌గా ప్రీవియస్ కంపెనీస్‌లో అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో యాజ్ ఎ అకౌంటెంట్‌గా గానీ, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌గా గానీ మీరు మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండి, బీకామ్ లేదా ఎంకామ్ సర్టిఫికేషన్ కలిగి ఉండి, మీరు హైదరాబాద్ జాబ్ లొకేషన్‌లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటే వాళ్ళు మాత్రమే ఈ జాబ్ రోల్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. సో, వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటదనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ అకౌంట్స్ ఆఫీసర్స్ యొక్క వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటదంటే, కంపెనీకి సంబంధించిన అన్ని అకౌంట్స్ యాక్టివిటీస్‌లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఉంటది. అనగా ఫర్ ఎగ్జాంపుల్‌కి టీడీఎస్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్‌గా నాలెడ్జ్ కలిగి ఉండాలి. జీఎస్టీ యాక్టివిటీస్ మీద కూడా మంచి నాలెడ్జ్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఇన్‌కమ్ ట్యాక్స్, ఐటీఆర్ ఫైలింగ్స్ మీద నాలెడ్జ్ అయితే మంచిగా కలిగి ఉండాలి. బ్యాంకింగ్ స్టేట్మెంట్స్, రీకన్సిలియేషన్ వాటి మీద కూడా మంచి అవగాహన, నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. దాంతోపాటు అకౌంటింగ్ కాన్సెప్ట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ మీద మంచి నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా మంచి అవగాహన, నాలెడ్జ్, వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే కేపబిలిటీస్ అయితే కలిగి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్‌గా టాలీ అయితే కలిగి ఉండాలండి సర్టిఫికేషన్. అది కూడా ఎస్పెషల్లీ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ మీద అయితే మంచి నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలండి. సో, ఈ టీడీఎస్, జీఎస్టీ, బ్యాంకింగ్ స్టేట్మెంట్, రీకన్సిలియేషన్, తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్, ఐటీఆర్ ఫైలింగ్, జీఎస్టీ, ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్, అదేవిధంగా ఎస్పెషల్లీ ఎంఎస్ ఆఫీస్ అయితే కలిగి ఉండాలి. ఈ ఎంఎస్ ఆఫీస్‌లో అడ్వాన్స్డ్ ఎక్సెల్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కలిగి ఉండాలండి. అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో కూడా ఫార్ములాస్ లైక్ వీలుకప్, హెచ్‌లుకప్, పివట్ టేబుల్ వాటి మీద అయితే మంచి ఆపరేషన్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా కీబోర్డ్ టైపింగ్ స్పీడ్ కూడా మంచి యాక్యురసీ కలిగి ఉండాలి వితౌట్ ఎర్రర్స్ తోటి. సో, దాంతోపాటు ఎంఎస్ వర్డ్ వాటి మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. సో, ఇందాక చెప్పుకున్న రిక్వైర్డ్ స్కిల్స్, తర్వాత బీకామ్ లేదా ఎంకామ్ కలిగి ఉండి మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంటే స్క్రీన్ మీద కనపడే హెచ్ఆర్ మెయిల్ ఐడీకి మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్, దాంతో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనగా బీకామ్ గానీ, ఎంకామ్‌కి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ గానీ, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ గానీ అటాచ్ చేయండి. దాంతో పాటు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గానీ, ఆఫర్ లెటర్స్ గానీ, పే స్లిప్స్ గానీ, రిలీవింగ్ లెటర్స్ గానీ, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తాలూకు ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గానీ, పే స్లిప్స్ గానీ, ఆఫర్ లెటర్స్ గానీ అటాచ్ చేయండి. పే స్లిప్స్ అయితే లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అయితే అటాచ్ చేయండి. అది అటాచ్ చేసి స్క్రీన్ మీద కనపడే మెయిల్ ఐడీకి అయితే ఫార్వర్డ్ చేయండి. మీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూలు, తర్వాత మీ యొక్క వర్క్ ప్రొఫైల్ గురించి మరింతగా డిస్కస్ చేస్తారు. వన్స్ మీరు ఇంటర్వ్యూలో మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ రిలేటెడ్ క్వెరీస్ గానీ, దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ గానీ వాళ్ళు మీకు పెట్టి దాంట్లో మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయగలిగితే మీకు ఆఫర్ లెటర్ అయితే జనరేట్ చేస్తారు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్‌లో ఉంటది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా సాలరీస్ అనేవి మీ యొక్క ప్రీవియస్ పే స్లిప్స్‌ని బట్టి, మీరు ఇంటర్వ్యూలో చూపించే పెర్ఫార్మెన్స్‌ని బట్టి దానికి తగ్గట్టుగా కూడా సాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ మహేష్ హెచ్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మీ కెరీర్‌కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.